కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతులు శ్రీధర్ స్వామీజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శుభాశిస్సులు. చాలా సంతోషం అండి, మీ ఆశీర్వాదాలు. అమ్మా. చాలా సంతోషం. ఉగాది అనగానే మీకు ఖచ్చితంగా తెలుసు ప్రత్యేకంగా నేను ఏం అడగబోతున్నాను అనేది. పంచాంగ శ్రవణం ఎంతో ఆసక్తిగా వినేస్తాం. గ్రహస్థితులు ఇవి అన్ని పక్కన పెట్టేస్తే నా రాశి బాగుందా, ఈ సంవత్సరం నేను బాగుంటానా, ఒకవేళ ఉద్యోగం అయినా గృహం అయినా ఇలా అన్ని రకాలుగా అడిగేస్తూ ఉంటాం. అదే మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముందుగా గ్రహస్థితి తెలియచేస్తారా గురుగారు, ఆ తర్వాత ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. శని ప్రభావం ప్రధానంగా తీసుకుంటే మనకి శని మీనరాశిలో ఉన్నాడు. దీని వలన కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రభావం కనబడుతుంది. ఈ 3 రాశుల వారు కూడా ఇబ్బంది. ఇంటా బయట అపకీర్తి, నిందల పాలు కావడం, రావాల్సిన దగ్గర డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన దగ్గర ఒత్తిళ్ళు, అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు, ఈ విధంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం అవుతుంది. ఈ యొక్క అష్టమ శని ప్రభావం చేత ఏంటంటే ఆకస్మిక ప్రమాదాలు, ప్రాణభయం, అధిక ఖర్చులు వంటి ప్రభావాలు ప్రధానంగా ఎదుర్కొంటారు. అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. దీనివల్ల ఏంటి అపకీర్తి, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. ప్రధానంగా ఈ 5 రాశులు శని పీడ వలన అధికమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా గురు సంచారాన్ని బట్టి కూడా మనకి ప్రభావం ఉంటుంది. రాహుకేతు గ్రహ ప్రభావాన్ని బట్టి కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఏంటంటే అవన్నీ వివరించుకుంటూ పోతే కొంచెం క్లమ్జీగా ఉంటుంది సబ్జెక్ట్. అంచేత ఎటువంటి ప్రభావాలు ఏ రాశి వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనేది మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే తప్పకుండా కొంచెం మనకు సులభంగా ఉంటుంది. మాట్లాడుకుంటే బాగుంటుంది. గురుగారు, కుంభరాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉన్నాయనేది ఒక ప్రశ్న చాలా మంది ఎదురు చూస్తున్నారు. కుంభరాశి వారు ఎందుకు అంటే ఏలినాటి శని ప్రభావం ఇంకా కొంత ఉంది కాబట్టి మరి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా. ఎందుకంటే ఏలినాటి శని పూర్వం ఎంత ప్రభావం చూపించేది కాదు తల్లి, ఇప్పుడు చాలా విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. కాలం మారటం కూడా కాలం మారటం కాదమ్మా. ఇక్కడ ఏమైందంటే పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో సుమారుగా 15-20 మంది ఉండేవారు. అందులో కొంతమంది గ్రహస్థితులు బాగోలేక, కొంతమంది బాగుండడం చేత బాగోలేని వాళ్ళు బాగున్న వాళ్ళు లాక్కుపోతుండేవాళ్ళు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మొగుడో చోట, పెళ్ళామో చోట, పిల్లో చోట, పిల్లోడో చోట, ముసలాడు ఓల్డేజ్ హోమ్లో అయిపోయింది. ఎవరి జాతక ప్రభావాన్ని వాళ్ళు అనుభవించాల్సినటువంటి దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. అందులోనూ శని తీవ్రత ఎక్కువైపోయింది. అది చాలా బాధాకరంగా ఉంది. శని ఏంటంటే సుఖపడే వాళ్ళని చూస్తే తిక్కరైపోతుంది ఆయనకి. శని శ్రామికుడు. ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ చేసేవాడు, ఏ రంగంలో అయినా సరే హార్డ్ వర్క్ చేసేవాళ్ళకి శని సపోర్టర్. శని అందరినీ ఇబ్బంది పెట్టడమా, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు చాలా బాగా కాపాడతాడు. నాకు చాలా సపోర్టర్. శని ఎప్పుడు వస్తాడని చూస్తాను నేను. ఎందుకంటే నాకు నా చేత ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయించేది ఆ స్వామి. నాకు ఏలినాటి శనిలో కానీ, అష్టమ శనిలో కానీ, అర్ధాష్టమ శనిలో కానీ, మరి ఈ 3 శనుల్లో కూడా ఆశ్రమాన్ని చాలా విశేషంగా అభివృద్ధి చేయగలిగాను. ఎందుకంటే హార్డ్ వర్కర్స్కి ఆయన సపోర్ట్ అయిపోతాడు. ఇది కష్టపడి పనిచేసే వాళ్ళకి శని సపోర్టర్ అనే విషయం తెలుసుకుంటే అసలు శని దోషం అనేది మనం పీడిస్తుంది. ఇక కుంభరాశి వాళ్ళు తీసుకుంటే అమ్మా, ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క కుంభరాశిలోకి వస్తారు. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2గా చెప్పబడుతుంది. ఏమండి, అయితే వీళ్ళకి ఏ రంగం వారైనప్పటికీ కూడా క్లిష్టమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితే కనబడుతుంది.
ఓ. అటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇక ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైనా సరే. అయితే ఇక్కడ ఏమిటంటే రుణబాధలు పీడిస్తాయి. అంటే అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, అప్పు దొరుకుతుంది, తీర్చే పరిస్థితి కనబడదు. ఈ అప్పుల వాళ్ళు పీడించేస్తుంటారు అన్నమాట. అప్పులు తీర్చలేని దుస్థితి ఏర్పడుతుంది. పాత అప్పు తీర్చడం, కొత్త అప్పు పుట్టడం, ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కూడా ఫలించవు. ఒకడు వివాహ ప్రయత్నం చేసిన ఇక పెళ్లి చేయడానికి నక్షత్ర మండలం అంతా దర్శనం అవుతుంది. అలాంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ ఏలినాటి శని చేసే పని ఏమిటి? మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం కొట్టేస్తాడు, అప్పులు చేయించేస్తాడు, అప్పులాన్ని ఇంటి చుట్టూ తిప్పేస్తాడు. ఇక అలాగే అపకీర్తి తెచ్చిపెట్టేస్తాడు. ఇక అనారోగ్యం తెచ్చిపెట్టేస్తాడు. మానసిక శారీరక అనారోగ్యం చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. అంచేత ఏలినాడు శని ప్రభావం అనేది ఈ కుంభరాశి వాళ్ళని చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఈ విద్యార్థులు కూడా పాపం చదివేశాం వచ్చేసింది కదా అని అనుకుంటారు, పరీక్షలకు వెళ్ళి రాయలేకపోతారు. ఇంటర్వ్యూలో బాగా చేసాం అనుకుంటారు, ఉద్యోగాలు రావు. ఉద్యోగం బాగా జరిగిపోతుంది అనుకుంటారు, బ్రేక్ వచ్చేస్తుంది. విదేశీ ప్రయాణాలు అయిపోయారు అనుకుంటారు, లాస్ట్ మినిట్లో రిజెక్ట్ అయిపోతుంది. విదేశాల్లో బాగానే ఉన్నాం అనుకుంటారు, ఏదో కారణం చేత మళ్ళీ తిరిగి స్వదేశానికి వచ్చేసి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వ్యవసాయదారుల పరిస్థితి ఏంటంటే పెట్టుబడులు దొరికిన పెట్టుబడులకి ఆదాయాలు రావు, ఇంట్లో పాపం కనీసం గడపలేని పరిస్థితి కూడా ఉంటుంది. అంచేత చాలా తీవ్రంగా కుంభరాశి వాళ్ళు ఇబ్బంది పడతారు, పడుతున్నారు. ప్రత్యేకరి తల్లి ప్రత్యేకరి ప్రతి అమావాస్యకు ముక్కమల మహాక్షేత్రంలో ప్రత్యేకరి యాగం చేస్తాం. ఆ యాగంలో పాల్గొనవి చాలా బాగా ఫలితం ఇస్తుంది. అలాగే కాళి, చిన్నమస్త, ధూమావతి, తర్వాత తార, త్రిపుర భైరుని ఆశ్రయించడం ద్వారా వీళ్ళు ఉపశమనాన్ని పొందడానికి అవకాశం. అంచేత ఇక్కడ ఏంటంటే మనం భయపెడుతున్నారండి స్వామి అని అనుకోవద్దండి. చాలా సిన్సియర్గా సీరియస్గా చెబుతున్నాను. ప్రతి దోషానికి పరిహారం ఉంది. శతకోటి దారిద్ర్యాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయని చెప్పి చెప్తారు. ముక్కామల క్షేత్రంలో ఉన్నాయి ఉపాయాలని. ఎందుకంటే సకల దేవత నిలయమై సమస్త శక్తులకు ఆలవాలమై సృష్ట్యాది త్రిశక్తి పీఠమై పురాణ ప్రసిద్ధిగాంచినటువంటి మహామహిమాన్వితమైనటువంటి మహాశక్తి పీఠమే ముక్కామల. ఎంతటి వారినైనా సరే ఉద్ధరిస్తుంది. భయపడాల్సిన పని లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్లో ఒక పిల్లాడు, అప్పుడు ప్రారంభం అనమాట, దశమహావిద్యుల గురించి చదువుతున్నాను. వచ్చేసి ఆ మూల కూర్చుని ఆ వంక చూస్తాడు. వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం, ఎవరికైనా సరే దానికి ఏమి ఇబ్బంది లేదు, పాదాలు కూడా హాయిగా తాకరిస్తాను. వచ్చి దాన్ని బట్టి పోరా అన్న. కాదు గురువుగారు ఏ అన్నా అన్నాడు. సరే అతడి మీద రాగా కూర్చోవాలి. ఏంటి సంగతి? మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీ ప్రోగ్రాం చూస్తున్నానండి, మేము మేదరోళ్ళమండి, ముక్కామలు రావడానికి డబ్బులు లేవండి, నేను సైకిల్ మీద ఇవన్నీ కట్టుకుని అమ్ముకుంటా, నా సైకిల్ అమ్మేసి వచ్చేసానండి అన్నాడు. ఊరిని దుంపదేగా ఇది ఒకటిరా నాయన, ఇంత పని చేసేవాడి నాన్న, భోజనం పెట్టేదాన్ని ఎవరన్నా అమ్ముకుంటారా? లేదు గురుగారు, మిమ్మల్ని చూస్తే చాలు, ఊరిని నమ్మకం తగలయ్యా అనుకున్న మనసులో. సరే అయితే పాదాలు గట్టిగా పట్టుకో అని చెప్పి ఆశీర్వదించి పంపించాను. నెల రోజులు మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఏమమ్మేసేవరా అన్నాను. లేదు గురుగారు, వ్యాపారం కలిసి వచ్చింది, బండి కొన్నాను గురుగారు. ఇలాగ ఎంతమంది పిల్లలు ఉన్నారు తల్లి. ఇది ప్రత్యక్ష నిదర్శనం తల్లి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఏదైనా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా, అంత భయం దాని చేత చాలా ఇబ్బంది ఉంది. కుంభరాశి వాళ్ళు ఈ ప్రకారంగా చేసుకుంటే సుఖిస్తారు తల్లి. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత.